స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ ప్రకాశం రీజియన్ సమావేశం ఒంగోలు అంజే రోడ్లోని ఆర్ఏసీపీసీ ఎస్బీఐ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్బీఐ పెన్షనర్లు హాజరై వారు ఎదుర్కొంటున్న సమస్యలు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ టీజీ రామకృష్ణ, జనరల్ సెక్రటరీ పిఎస్వి శర్మ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ సిహెచ్ వెంకటేశ్వరరావు, రీజనల్ సెక్రటరీ పి దశరథ రామయ్య ముఖ్య అతిథులుగా హాజరై ఎస్బీఐ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీవి సుబ్బారావు, కె బాబురావు, సిహెచ్ కాశయ్య, సుబ్బారావు, ప్రకాష్ రావు, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఎస్బీఐ పెన్షనర్లు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ లాస్ట్ మినిట్ లో అది మన 100 మీటర్స్ రన్నింగ్ రేస్ లో లాస్ట్ పరిగెత్తే వాడు ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో పేరు నాకు గుర్తుండవు, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వాళ్ళు నెంబర్ 1కి వచ్చేస్తుంటారు. అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మన చెన్నై సర్కిల్ వాళ్ళు నెంబర్ 1కి వెళ్ళిపోయి మన నెంబర్ 2 చేశారు. నేను రిషబ్ దాస్ గారిని అడిగాను, ఎట్లా సార్ మీరు ఉన్నట్టుండి 8:30 దాకా ఈవెన్ నైట్ 8:30 ఆ డిరైవ్డ్ ఇన్స్పిరేషన్ అంటే నాట్ ఫ్రమ్ ది జనరల్ సెక్రటరీ, ది డిరైవ్డ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్. It should go, the credit should go to the entire membership of the pensioners of Amravati circle. అలా అన్ని పారామీటర్స్ లో యాజ్ ఆన్ డేట్ వీఆర్ నెంబర్ 1 అనేది అనిపిస్తున్నాం. అలా మొన్న మీటింగ్ పోయి మన కడపలో జనరల్బాడి జరిగింది. కడపలో జనరల్బాడి నేను అనుకున్నా ఇంతే సంఖ్యలో అటెండ్ అవుతాను అనుకున్నాను నేనైతే. ఇప్పుడు ఎంత నెంబర్ ఉన్నారో అంతే అవుతారు. ఈ మారుమూల ప్రాంతంలో ఉంది, కడపకి ఎవరు వస్తారు? అందులో కడపలో ఉండే మెంబర్లు తక్కువ. మెంబర్షిప్ ఈజ్ నాట్ దట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీ తిరుపతి రెడ్డి ఇట్ హస్ డన్ ఎక్సలెంట్లీ. అలాగే అంటే మనలో ఇంత ఎంతూజియాజం ఉందా, ఎంత సైలెంట్గా వాళ్ళు వర్క్ చేశారంటే బహుశా ఎక్కడ చేసి ఉంటారు అంత సైలెంట్గా వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ టైం మీరు ఆశ్చర్యపోతారు. మనం ఇక్కడ జనరల్బాడీలు కండక్ట్ చేసుకుంటే కమిటీలు నానా గందరగోళం, సబ్ కమిటీ హెడ్లు, వాళ్ళ కింద ఇంకో హెడ్లు, వీళ్ళని పెట్టాలా వాళ్ళని పెట్టాలా, వీళ్ళని పెడితే ఏ పాలిటిక్స్ వాళ్ళు పెడితే ఏ పాలిటిక్స్ ఇన్ని ఉంటే కడపలో జరిగింది నో రిసెప్షన్ కమిటీ అట్ ఆల్. కడపలో చాలా ఏళ్ళు పనిచేశారు. ఆయన కిడ్నీ పేషెంట్. ఆయన సారథ్యంలో మీరు నమ్మరు, ఇవన్నీ వాస్తవాలు అని చెప్పి, ఎందుకంటే మీకు ఉత్సాహం తేవడానికి కోసం అని చెప్పి వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఇన్స్పిరేషన్. సైలెంట్గా ఒక ఆయన throughout the 2 days he was continuously doing one work or another work. He is also very close to me, not a award shop గా క్లోజ్ గా ఆఫీసర్గా తెలుసున్నాను. అండ్ సర్ప్రైజింగ్లీ ఎవరో మీకు తెలుసు, ఆయన శ్రీ శ్రీనివాసు రెడ్డి గారని ఈజ్ ఎ రిటైర్డ్ ఏజిఎం. కింద కుర్చీలు వేసినప్పటి నుంచి అన్ని పనులు ఆయన దగ్గరుండి సార్ నెక్స్ట్ ఏం చేయమంటారు సార్. అండ్ he was also my branch manager while I worked at Teluk Road branch. He was my branch manager, chief manager. అంటే ఏంటి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే it is all love and affection towards this organization. Over a period of time we have built up the confidence among our rank and file. The Kadapa Janalbadi is the సెకండ్ ఎగ్జాంపుల్. అంత సక్సెస్ఫుల్గా మనం బయటికి రాగలిగినాం. దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళాలి. వీటన్నిటికి మించి ఇందాక చెప్పారు మన వెంకటేశ్వరరావు. ఎస్, నో డౌట్ ట్రేడింగ్ ఇక్కడ బార్గెనింగ్ కెపాసిటీ ఏంటి అనేది నాకు తెలుసు. ఇక్కడ మనం స్ట్రైకులు చేయలేము. డెమాన్స్ట్రేషన్ పిలిస్తే ఒక 2 నిమిషాలు అయినాక 4 సమస్యలు పడిపోతాయి.
అటువంటి నేను కూడా పడిపోవచ్చు, దానిలో క్వశ్చనే లేదు. ఒక గంట కూర్చున్నా నిలబడ్డాం అనుకోండి, తర్వాత నేను కూడా పడిపోవచ్చు. మరి అటువంటి వాళ్ళ దగ్గర బార్గెనింగ్ కెపాసిటీ మనకు చాలా తక్కువ ఉంది, ఇట్స్ లో. అటువంటి చోట్ల మనం ఏం చేయగలుగుతాం? సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? ది గుడ్ విల్ ఆఫ్ ది రిటైరీస్, ది గుడ్ విల్ ఆఫ్ ది లీడర్షిప్, ఇట్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ ఆఫీసర్స్. That I tried to do it. We office bearers all put together tried to do it. అంటే గుడ్ విల్ అంటే వాళ్ళ కాళ్ళ మీద పడిపోయి కాదు. అంటే మీరు మరో రకంగా అనుకోవచ్చు, గుడ్ విల్ కావాలన్నారని ఆ సీడీఓ గారు వాళ్ళ వీళ్ళ కాళ్ళ మీద పడిపోయి, సార్ మీరు పని చేయకపోతే మేము చచ్చిపోతాం సార్ అనేం కాదు. వితౌట్ స్కిల్లింగ్ అవర్ సెల్ఫ్ రెస్పెక్ట్. We have maintained excellent relations with the PPG AGMs continuously, and we also maintained the excellent relations with the AGM IR and also CDO. ఏంటి ఎక్సలెంట్ రిలేషన్స్ అనే దానికి ఇలా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారంటే, నో సర్కిల్ హ్యాస్ కండక్టెడ్ సో ఫార్ ది స్ట్రక్చర్డ్ మీటింగ్స్. అటువంటి పీరియడ్లో 3 times, this is the third structured meeting, third or fourth, sir? Fourth structured meeting we are conducting continuously for 6 months of structured meeting, Batal management. 6 months కంచెలుగా స్ట్రక్చర్డ్ మీటింగ్లు పెట్టించగలిగే అంటే మేనేజ్మెంట్ ఇది ఎంచూజ్డ్ టు ట్రాన్సాక్ట్ ది బిజినెస్ ఇన్ ద స్ట్రక్చర్డ్ మీటింగ్ and to know so many things from us also. They wanted to maintain a rapport with all the pensioners, not the leaders. From us, to us, all the pensioners, goodwill వాళ్ళు మన దగ్గర నుంచి కొనుక్కోవాలని చెప్పి వాళ్ళు అనుకోవడం, స్ట్రక్చర్డ్ మీటింగ్లు పెట్టడం, మన ఇష్యూస్ ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేయడం. నిన్న అజెండా తయారు చేసుకుంటున్నప్పుడు రేపు 11వ తారీఖు స్ట్రక్చర్డ్ మీటింగ్, నెక్స్ట్ మీటింగ్. ఇంకొకటి ఏంటంటే, ఇంకోటి ఐ హావ్ టు సే, మన ఎలక్ట్రో మన దగ్గర లేదు, మనం బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం. ఇంకా మన ఎలక్ట్రో హైదరాబాద్లో ఉంది. ఈస్ట్ ఇండియా సామ్రాజ్యంలో లండన్లో ఉండేటట్టుగా మన ఎలక్ట్రో హైదరాబాద్లో ఉంది, మనం పనిచేసేది అమరావతిలో. We requested once the management, at least our structured meeting should be conducted in Amravati circle. The management has acceded our request. They are conducting the structured meeting continuously in Amravati circle. వాళ్ళు ఎవరో అన్నారు, అంటే శర్మ గారు ఉండే చోట స్ట్రక్చర్డ్ మీటింగ్ వచ్చిందండి. అలా ఏం కాదు. వీ వాంటెడ్ ది స్ట్రక్చర్, అంటే ఏంటంటే ఎక్కడైతే ఎస్బీఐటీలు ఉంటాయో అక్కడ స్ట్రక్చర్డ్ మీటింగ్లు కండక్ట్ చేసుకోవడానికి మేనేజ్మెంట్కి సౌలభ్యంగా ఉంటుంది కాబట్టి అక్కడ స్ట్రక్చర్డ్ మీటింగ్లు కండక్ట్ చేసుకుంటారు. అది ఒకసారి తిరుపతిలో జరగచ్చు, ఒకసారి మజిలీపట్నం జరగచ్చు, ఒకసారి విజయనగరంలో జరగచ్చు. సో త్రూ స్ట్రక్చర్డ్ మీటింగ్స్ వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అవర్ సర్కిల్ లెవెల్ ప్రాబ్లమ్స్. సర్కిల్ లెవెల్లో నాకు తెలిసి చాలా తక్కువ ప్రాబ్లమ్స్. నేను ఎజెండా తయారు చేసుకునేటప్పుడు ఏం రాయాలి అసలు, ఈ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ రాసినప్పుడు 2 పేజీలు రాశారు, అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈసారి ఏమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమి ఇష్యూస్ మనం మేనేజ్మెంట్ గురించి ప్రజెంట్ చేయడానికి వీళ్ళందరికీ రాశారు. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి చెప్పండి అన్నాం. ఇప్పటిదాకా ఎవరు రాయగారు నాకు. సరే వాళ్ళు ఎందుకు రాయలేదని నేను కూర్చొని ఆలోచిస్తే నాకు కూడా అంత పట్ల ఏమైనా ఉన్నాయా. సరే ఏవో ఉన్నవి లేవి ఏవో రాసుకున్నాం అనుకోండి, రాయకుండా ఉన్నాం. ఇష్యూస్ అంటే నిరంతరం వస్తూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటంటే, రాను రాను మన వాళ్ళు మాట్లాడడం తక్కువ, మేము మాట్లాడడం ఎక్కువ మీటింగ్లు అయితే. దానివల్ల కూడా కొన్ని సమస్యలు తిరగకుండా ఉండొచ్చు. అందుకని ఈ మధ్య మేనేజ్మెంట్ కొత్తగా ఒక చిన్న ఇది పెట్టారు, స్పందన కార్యక్రమం పెడుతున్నారు ప్రతి క్వార్టర్కి.
సమాధానం పక్వాడ అని ప్రతి 3 నెలలకి రేపు ఐ థింక్ మొదలైపోయిందేమో ఈ నెలకి 4వ తారీఖు నుంచి కదా, 4వ తారీఖు నుంచి మొదలైపోయింది సమాధానం పక్వాడ అని. మరి అది ఆ సమాధానం పక్వాడ ముందే ఈసారి ఇన్నోవేటివ్గా 9వ తారీఖు ఆల్ ఏఓస్లో మన ఆర్గనైజేషన్ తరఫున మనం కూడా ఒకటి కండక్ట్ చేయండి. మెంబర్లకి లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే వినండి, అన్రిజర్వ్డ్ ఏమైనా ఉంటే వినండి. ఏది వాళ్ళు సమాధానం పక్వాడలో పెట్టాలి, ఏది పెట్టకూడదు, మనం చేయగలిగిన ఇష్యూస్ మనకి తీసుకొచ్చేయండి. అటువంటి వ్యక్తి మన అసోసియేషన్ వస్తున్నాం. ఆయన కూడా చాలా నాలెడ్జబుల్ పర్సన్. మరి అదేవిధంగా మరి శర్మ గారు ఉన్నట్టుగా మరి వై సాంబశివరావు గారి తర్వాత ఎవరెవరు అనుకుంటుంటే మరి మనకి వాలంటరీగా సర్వీస్ చేసే దశరథ దొరకడం చాలా అదృష్టం మనకి. మరి ఏ టైంలో ఎవరు ఫోన్ చేసినా పాపం చాలా ఓపికగా సమాధానం చెబుతారు. దాన్ని సాల్వేషన్ చాలా మందికి హెచ్ఆర్ఎంఎస్ కానీ ఇప్పుడు పాలసీ బిలో ఆయన దగ్గరికి వస్తే ఆయనే మళ్ళీ యాప్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టారు. చాలా పేషెన్స్ ఉంది ఆయనకి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మనం ఇట్లా కోఆపరేట్ చేసుకుంటే సర్వీస్ లో ఉన్నప్పుడు వేరు, అది మేనేజ్మెంట్ చూసుకుంటుంది. ఈ రోజున మనం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే అసోసియేషన్ ఉంటుంది. మరి ఈ పెన్షన్ అడ్మిషన్ మాత్రం ఇదే విధంగా ఉంటూ మీరు కూడా అంటే ఇదివరకు క్వాలిటీ సర్కిల్స్ అని ఫామ్ అయ్యి అట్లాగే ఒక 10 మంది పెన్షన్స్ ఒక టీమ్ గా ఉండండి. అంటే వాకింగ్ అనో లేదా ఒక టీ పాయింట్ లా కలుసుకోవడం. ఎందుకంటే పిల్లలందరూ ఎక్కడో ఉంటారు అబ్రాడ్స్ లో. ఈ రోజున మనం ఒక 10 మంది ఒక సరౌండింగ్ ఒక కలుస్తా ఉంటే డైలీ అదొక యాక్టివిటీ ఉంటుంది. ఎవరికైనా ఏదైనా మెడికల్ హెల్ప్ కానీ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ చేసి మీ 10 మందిలో చేసుకోవచ్చు. అది జస్ట్ నా సజెషన్ మాత్రమే. అది తర్వాత సార్ అన్నట్టుగా నాకు వాట్సాప్ పెడుతుంటారు, నేను వారానికి ఆదివారం కుదిరినప్పుడు అదేవిధంగా మీరు వాట్సాప్ చేసుకుంటా ఉంటుందంటే మీకు ఈ సందర్భంగా చిన్న సామెత చెబుతాను. అది వాట్సాప్ లో వచ్చింది. ఒక పెద్ద ఆయన డైలీ వాకింగ్కి వెళ్తా ఒక చిన్న అంటే ఒక 20 years అమ్మాయి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఈయనకి 65 ఏళ్ళు ఉంటాయి. డైలీ ఇంటి పలకరిస్తా ఉంటాడంట. తర్వాత వాట్సాప్ చేస్తాడంట. ఏందైతే వాట్సాప్ చేయలేదని మార్నింగ్ చేయాలి వాకింగ్ రావాలి ఇంటికి వెళ్ళేసరికి ఆయన చనిపోయాడు. అంటే ఇట్లా అని కాదు, ఒక్కొక్క ఇన్సిడెంట్ లో అంటే మనం ఇట్లా వాట్సాప్ గ్రూప్ లో కానీ మా గుడ్ మార్నింగ్స్ చెప్పుకోవడం కానీ కలుస్తా ఉండండి. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఈ రోజున. అది జస్ట్ నా సజెషన్ మాత్రమే. మరి ఈ సభను ఇంత దిగ్విజయించేటువంటి మన మెంబర్స్ కి అదేవిధంగా దూరం నుంచి వచ్చిన మన నాయకుడికి మా కమిటీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ సబ్ స్టాఫ్ అడగగానే వైద్యం గారు ఇచ్చారు సబ్ స్టాఫ్. మరి వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు మనకి సర్వీస్ చేసింది. అట్లాగే మన ఎస్ఎంఈ సబ్ స్టాఫ్ శ్రీను వీళ్ళందరూ హెల్ప్ చేశారు. అట్లాగే మా కమిటీ ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఒక 1 week నుంచి ట్రై చేసి దీన్ని సక్సెస్ చేశాం. మరి దసరా తరఫున మన కమిటీ తరఫున కమిటీ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. 3 నిమిషాలు ప్లీజ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సెక్టర్ ఈరోజు ఆల్ ఇండియా ఫెడరేషన్తో తరఫున మా ముందున్న సమస్యలు సత్వరమే పరిష్కరించమని ఐబీఐని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. మా సమస్యలు ఏంటంటే 50% ఆఫ్ ది పెన్షన్, అప్డేషన్ ఆఫ్ పెన్షన్, ఈ 2 చాలా ముఖ్యమైన సమస్యలు చాలా కాలం నుంచి అపరిశుభ్రంగా ఉన్నాయి. అలాగే 100% డిఏ న్యూట్రలైజేషన్ కూడా త్వరలో డిఎఫ్ఎస్ క్లియర్ చేసేది పొందొచ్చమని చెప్పి కోరుకుంటున్నాం. మాట్లాడు. ఇప్పుడు జనసేన రెడ్డి గారు చెప్పినటువంటి ఇష్యూస్ తో పాటు ఇంటర్నల్ గా సభ్యులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు ఈ ఒంగోలులో జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో సభ్యులందరూ కూడా మా దృష్టి తీసుకొచ్చారు. వాటిని తప్పకుండా మేనేజ్మెంట్ తీసుకెళ్లి ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా రిజాల్వ్ చేయడానికి అసోసియేషన్ పరంగా మా కృషి మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ యాక్చువల్గా ఈ అమరావతి సెంటర్ తరఫున మేము పెన్షన్స్ అసోసియేషన్ మీటింగ్ జరుపుకోవాలని అనుకుని మన జిల్లా మొత్తాన్ని మేము ఫోన్లో పిలిచాము. ఫోన్లో పిలిచినప్పుడు అందరూ కూడా సమ్మతించి నేను నా కోరిక ప్రకారం అందరూ వచ్చి ఈ సభను సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.
సార్ విభాగ మీడియా నేషనల్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ తరఫున మన ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ సమావేశాన్ని చాలా బాగా అరేంజ్ చేశారు. వారికి మా కృతజ్ఞతలు. అలాగే ఈ టీవీ ఛానల్ వారికి మా ధన్యవాదాలు. కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చినటువంటి మిత్రులు, పెన్షన్ మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంతేకాకుండా సుదూరం నుంచి వచ్చినటువంటి శర్మ గారికి, అలాగే వెంకటేశ్వర గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే విధమైన ఇన్స్పిరేషన్ తోటి భవిష్యత్తులో కూడా మనం కలుసుకొని మీటింగ్లు జరపాలని చెప్పని, మన సమస్యల గురించి తెలుసుకొని అదేవిధంగా వాళ్ళు రిజర్వ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ.